నడిపి అంటారు. అర్థమైందా? బలముంటే నాకు అన్నీ తెలుసు. దుబాయ్లో విశ్వాస పిల్లలు ఇండియాకి వస్తారు. అప్పుడు ఆ పిల్లలకి ఎలా ఉంటారా తల్లిదండ్రులు రోజు ఫోన్ చేసి అడుగుతారు, ఎలా ఉన్నారని. ఒక పిల్ల ఏమంటుంది, నేను చిన్న పిల్లనా పూర్తి నాకు ఫోన్ చేద్దాము, నేను మాట్లాడలేదు, నన్ను చదవబెడతాను, నన్ను ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయదు. నాకు ఎంత గర్వం. తల్లిదండ్రులు పాడైపోవడం అని నేను అవసరం అంటే సమయానికి వాళ్ళు ఫోన్ చేద్దామంటే అది చదువుకున్న ఫోన్ చేయడం డిస్టర్బ్ చేద్దాం. అలా కొంతమంది ఉన్నారు. నాకు అన్నీ తెలుసు, నాకేం చెప్పట్లేదు. అందరిలో క్రిస్టియనో రొనాల్డో లాగా ఉంటాడు, ఫుట్బాల్ ప్లేయర్ని. అతను ఏమంటాడు, నువ్వు ఎక్కువ ముందు పైకి వెళ్ళాలంటే నేర్చుకోవాలి. ఎవరికి అనుభవం అందరికీ నేర్చుకుని ప్రాక్టీస్ చేయి, అప్పుడు పైకి వస్తాం. నీకు ఎంత అనుభవం ఉంటే కూడా ఇంకా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఒక కింద నుండి నేర్చుకుంటారు. ఆనుకోవాలి, నేర్చుకోవాలంటే ఆనుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో వాట్ ఐ వాంట్ టు టెల్ యు ఇస్ దట్ జీసస్ సేస్ ఐ యామ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుచున్నారు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. సో we should learn to abide or live on Christ. కాబట్టి మనం క్రీస్తుతో కూడా క్రీస్తును ఆనుకొని జీవించుట నేర్చుకునవలెను. We should always say, Lord, I have no strength, no power of my own. మనం ఎల్లప్పుడూ కూడా, ప్రభువా నాకు బలము లేదు, నా సొంత శక్తి ఏమీ లేదు అని చెప్పవలెను. In other words, మరో మాటల్లో చెప్పాలంటే, like the moon say, I have no light, I shine because sun is shining on me. నేను ఆ చంద్రుడు ఏమని చెప్తారంటే, నాలో ఎటువంటి వెలుగు లేదు, కానీ సూర్యుని యొక్క ప్రకాశము చేత నేను వెలుగుచున్నాను. Moon will say, I have no light. చంద్రుడు నాలో ఎటువంటి కాంతి లేదు అని చెప్పును. I am appreciated because sun is shining on me, falling on me. అయితే సూర్యుడు నా మీద ఉదయించి నా మీద ప్రకాశించుచున్నాడు. That's why I am able to shine. కాబట్టి నేను వెలుగునివ్వగలుగుచున్నాను. Every believer and servant of God should confess. ఇది ఈ విధముగానే ప్రతి విశ్వాసియు దేవుని సేవకులను ఒప్పుకోలు చేయవలెను. Every day you should get up in the morning and say, Lord, I am able to shine or work because you are shining in me or you are working through me. ప్రతిరోజు ఉదయం లేవగానే మనం ఇలాగ ఒప్పుకోలు చేయవలెను. ప్రభువా, నేను ప్రకాశించగలుగుతున్నాను లేదా నేను క్రియ చేయగలుగుతున్నాను అంటే కారణం నీవు నా మీద ఉదయించుచున్నావు, నా మీద ప్రకాశించుచున్నావు అని చెప్పవలెను. Jesus said like that. యేసు అలాగునని చెప్పాను. I speak because Father speak. I speak because Father is able to speak through me. నేను తండ్రి అయిన దేవుడు నాతో మాట్లాడుచున్నారు కనుక నేను మాట్లాడుచున్నాను. Children, John 14 chapter verse 10 చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. I don't speak of myself. నేను నా అంతట నేను మాట్లాడటలేదు. I speak unto you. I speak not of myself. నేను speak not of myself, but the Father that dwelleth in me, he doeth what or he speaks through me. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. I am able to work because God Father is working in me. నేను తండ్రి నాలో క్రియ చేయుచున్నాడు కనుక నేను క్రియ చేయుచున్నాను. I cannot do anything of myself. నా అంతట నేను ఏమీ చేయజాలను. చూడండి, Gospel of John chapter 2 verse 49. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వాక్యం చదవండి. ఏలైనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేనేమనవలెను, ఏమి మాట్లాడవలెను దానిని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. What Father was teaching him, that he was speaking. తండ్రి ఆయనలో ఏమైతే మాట్లాడుచున్నారో దానినే ఆయన మాట్లాడుచున్నారు. Father is working, therefore he was able to work.
తండ్రి క్రియ చేయుచున్నారు కనుక ఆయనను క్రియ చేయగలుగుచున్నారు. So that is the experience of Jesus Christ. అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అనుభవం అయినది. In the same way, అదే విధముగా we also should have the same experience. మనకు కూడా అటువంటి అనుభవం కలిగి ఉండవలెను. So what we should confess every day? ప్రతిరోజు మనం ఏమని ఒప్పుకోలు చేయవలెను? Lord, I have no strength of my own. ప్రభువా, నా అంతట నేనే, నాకు ఎటువంటి శక్తియు లేదు. You are my strength. నీవే నా బలము, You are my light. మీరే నా వెలుగు, You are everything to me. మీరే నాకు సర్వస్వమై ఉన్నారు. Without thee, I cannot do anything. మీరు లేకుండా నేనేమీ చేయజాలను. This is what a true servant of God, a believer will say. ఇది ఒక నిజమైన సేవకుడును విశ్వాసియు చెప్పవలసినవి. True Pentecostal Christian believer and workers will say, I am able to work because Christ is able to work. ప్రతి నిజమైనటువంటి పెంతెకోస్తు సేవకుడును పెంతెకోస్తు విశ్వాసియు ఇలాగుననే చెప్పగలరు, నేను క్రియ చేయుచున్నాను, ఏలయనగా క్రీస్తు నాలో క్రియ చేయుచున్నారు. We should not be high-minded. Don't be high-minded. కాబట్టి మీరు గర్వమైన మనస్సు కలిగి ఉండకూడదు. Romans chapter 11 verse 20. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వాక్యము. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపగా భయపడవు. High-minded. Don't be very lofty one. Don't try to lift up yourself. ఎక్కువగా నిన్ను గూర్చి నువ్వు అతిశయించవద్దు. This is what St. Paul was telling to the Roman church. రోమీయులకు సంఘమునకు పరిశుద్ధుడైన పౌలు దీనిని చెబుతున్నారు. Like the vine branches saying, I have no strength. Lord, I am able to lead. I am able to do everything because of your strength. So we should also confess likewise. ద్రాక్ష తీగలు ఏ విధముగా, ప్రభువా నాలో ఎటువంటి బలము లేదు, నేను నిన్నే ఆనుకుని ఉన్నానని చెప్పుచున్నావో అదే విధముగా మనము కూడా ఒప్పుకోలు చేయవలెను. So this is everyday confession you should be saying in each one of us. మాకు ఇటువంటి పరలోక ఒప్పుకోలు మన ప్రతి ఒక్కరికి కలిగి ఉండవలెను. Such people what they will do? అటువంటి ప్రజలు వారేమి చేయుదురు? They will remain with Christ. వారు క్రీస్తుతో నిలిచియుందురు. Abide in Christ. What's the meaning of it? క్రీస్తుతో నిలిచియుండుట అనగా అర్థం ఏమిటి? Having continuous fellowship and dependence upon Christ. ఎడతెగక క్రీస్తుతో సహవాసము, ఆయనను ఆనుకుని ఉండే ఒక అనుభవము. Having continuous fellowship, not for temporary. ఒక ఎడతెగని సహవాసం, తాత్కాలికమైనటువంటి సహవాసము కాదు. Till the end, keeping that fellowship. Till the end. అంతము వరకు ఆ సహవాసాన్ని మనం కలిగి ఉండవలెను. Till the end, depending. అంతము వరకు ఆయననే ఆనుకుని ఉండవలెను. That is the meaning of abiding in Christ. అది క్రీస్తు నందు నిలిచియుండుట. So wherever Christ goes, these people also will go. క్రీస్తు Abiding in Christ, wherever Christ goes, they will also go. క్రీస్తు యందు నిలిచి ఉన్నారు కనుక వీరు క్రీస్తు ఎక్కడికెల్లా వెళ్ళునో అక్కడికంతా వీరు కూడా సాగిపోవుదురు. Those abiding in Christ will do the perfect will of God. క్రీస్తు నందు నిలిచి ఉన్నవారు పరిపూర్ణమైనటువంటి దేవుని చిత్తమును చేయుదురు. They will walk with Christ. వారు క్రీస్తుతో కూడా నడుచుదురు. This is a beautiful song. Walking with Jesus. That's why pardon me. Walking with Jesus. Yes, sir. Walking with Jesus. Only మంచి మంచి పాట. సండే క్లాసెస్ ఏంటంటే అందరూ ఇంగ్లీష్ పాట పాడాలి. వాడి పిల్లలందరికీ ఇంగ్లీష్ పాట కోసం ఇస్తాము. అందరూ తీసుకొచ్చి పాడాలి. సండే స్కూల్ పుస్తకాలు ఎక్కడ పాడాలి. Every day we should walk with Christ. ప్రతిరోజు అనుదినము మనం క్రీస్తుతో నడవవలెను. Not to walk according to course of the world. Not to walk according to course of the world. ఈ యొక్క లోకానుసారముగా మనం నడవకూడదు. We should walk with Jesus. మనం యేసుతో నడవవలెను. Walk with Jesus. యేసుతో నడవవలెను. Have fellowship with Jesus. యేసుతో సహవాసం కలిగి ఉండుడి. Depending on Jesus. యేసు మీద ఎల్లప్పుడూ ఆనుకుని ఉండుడి. Such people will do the perfect will of God. అటువంటి ప్రజలు దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమును నెరవేర్చగలరు. Such will do the perfect will of God. అటువంటి వారు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము చేయుదురు. So
those who do the will of God, they are abiding in Christ. ఎవరైతే దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమును నెరవేర్చగలుగుతున్నారో వారు క్రీస్తుతో కూడా నిలిచి ఉన్నారు. Such people, what they say, అటువంటి ప్రజలు వారు ఏమని చెప్పుదురు? our sufficiency is from God. Our sufficiency is from God. మా యొక్క సమస్తం దేవుని యొక్క నుండి మాకు కలుగుచున్నవి. Secondly, 2 Corinthians chapter 9 verse 8. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వాక్యమును చదివేదము. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. In one place, St. Paul says, our sufficiency is of God. పరిశుద్ధులైన పౌలు చెప్పుచున్నారు, మన సమృద్ధి దేవుని వలన కలుగుచున్నది. Our sufficiency is of God. మన సమృద్ధి దేవుని వలనది. This is a confession of every believer and worker should be. ఇది ప్రతి విశ్వాసి ప్రతి సేవకుల యొక్క ఒప్పుకోలుగా ఉండవలెను. Every day what we should say? ప్రతిరోజు వారు ఏమని చెప్పవలెను? Our Lord, our sufficiency is from thee, not from anybody. ప్రభువా, మా యొక్క సమృద్ధి నీ యొద్ద నుండే మాకు కలుగుచున్నది, వేరెవరి యొద్ద నుండి కాదు. Such people, they will not depend on anybody but only in Christ. వారు మరి ఎవరి మీద ఆధారపడరు, క్రీస్తు మీదనే ఆధారపడుదురు. Lord, you are everything to me. Lord, you are everything to me. ప్రభువా, మీరే మాకు సమస్తములై ఉన్నారు. Such will be the confession. అది అటువంటి ప్రజల యొక్క ఒప్పుకోలై ఉండును. Lord, you are everything to me. ప్రభువా, మీరే నాకు సమస్తములై ఉన్నారు. So, when you have all your sufficiency in all things from God, what will you be filled with the grace of God? నీకు ఎప్పుడైతే నీకు కావలసిన సమస్త సమృద్ధియు దేవుని యొద్ద నుండి వచ్చునో నీవు దేవుని యొక్క కృపను ఆస్పదం చేసుకొందువు. Depend on the grace of God, they will not depend on anybody else. దేవుని కృపను ఆనుకొనిచున్న వారు మరి ఎవరి మీద కూడా వారు ఆనుకొనరు. Yeah, they will always say, Lord, you are everything to me. వారు ఎల్లప్పుడూ కూడా ప్రభువా నీవే మాకు సమస్తమును అని ఒప్పుకోలు చేయుదురు. That's why here St. Paul says, God is able to make all grace towards you. కనుకనే ఇక్కడ పరిశుద్ధులైన పౌలు చెప్పుచున్నప్పుడు ఆయనే సమస్తమైన కృపను మీ ఎడల జరిగించును. That grace will help you to be sufficient in all things. ఆ యొక్క కృప సమస్తమైన వాటి యందు మీకు సమృద్ధిని కలుగచేయును. Such people will completely depend on God. అటువంటి ప్రజలు పూర్తిగా దేవుని మీదనే ఆధారపడుదురు. For them, God is everything to them. వారికి ప్రభువే సమస్తమునకు సమస్తమునై ఉండును. Such people will always abide in Christ. అటువంటి జనులు ఎల్లప్పుడూ క్రీస్తు యందు నిలిచి Or ఉండును. they will depend on Christ. వారు క్రీస్తు మీద ఆధారపడి ఉండును. They will not depend on anybody else. వారు ఏ ఒక్కరి మీదనూ ఆధారపడరు. They will not look to the world. వారు ఈ లోకమును తేరి చూడరు. They will not look to any man. వారు ఏ మనిషి వైపు చూడరు. They will not look to their money. వారు తమ యొక్క ధనము వైపు చూడరు. They will not depend on anyone. వారు ఏ ఒక్కరి మీద ఆధారపడరు. For everything they look to God. ప్రతి దానికి వారు దేవుని వైపు తేరి చూచుదురు. Whether it is for healing, స్వస్థత కొరకైనను, for their health and strength, వారి యొక్క ఆరోగ్యము బలము కొరకును, for the problem to be solved, వారి యొక్క సమస్యను పరిష్కరించబడుటకును, for the needs to be met, వారి యొక్క అవసరతలు సంధించబడుటకును they will look to God. వారు దేవుని వైపు తేరి చూచుదురు. So, such people who abide in Christ, they will have a character of walking as Christ walked. ఆ విధముగా దేవుని ఆనుకొని ఉన్నవారు క్రీస్తు నడుచున్నట్లుగా నడిచే ఒక అలవాటు కలిగి ఉందురు. That's the character of the people who abide in Christ. అది క్రీస్తు యందు నిలిచి ఉన్న వారి యొక్క స్వభావమై ఉండును. That is, when you turn to 1 John chapter 2 verse 6, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యమును చదివినట్లయితే, ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడలని చెప్పుకొనివాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొని those who say, I abide in Christ, ఎవరైతే నేను క్రీస్తునందున్నానని చెప్పుచున్నాడో walk as Christ walked. అతడు క్రీస్తు ఎలాగో నడుచునో అలాగనే తాను కూడా నడుచును. A person who abides in Christ, what is his character? క్రీస్తు యందు నిలిచి ఉన్న ఒక మనిషి యొక్క
వారు ఒక మరుగైన జీవితం చేయుదురు. They will not reveal themselves. వారు తమను తాను బయలుపరుచుకొనరు. Say for example, this is a cup. ఉదాహరణకు ఈ కప్పుని చూడండి. Take a small stone. ఒక చిన్న రాయి Any small thing. ఏదైనా చిన్న వస్తువును తీసి Put it inside. ఈ కప్పు లోపల వేసి Can you see it? దాన్ని చూడగలరా? You cannot see it. మీరు దాన్ని చూడలేరు. Only you see the cup. ఆ కప్పు కటుకే మీకు కనబడును. We are like a small things or small stone. అందులో ఒక చిన్న వస్తువులు కానీ చిన్న రాళ్ళు కానీ ఉండును. So when we are seeing in Christ, we will not be revealing ourselves. Only Christ will be revealed. మనం ఎప్పుడైతే క్రీస్తులో మరుగై ఉంటామో మనలను మనము బయలుపరచుకోవడము కానీ క్రీస్తు మన ద్వారా బయలుపడను. What does Jesus say? యేసు ఏమని చెప్పాను? He that abideth in I in him, the same bringeth forth much fruit. నా యందు నిలిచి ఉన్న వాడెవడో నేను వాని యందు నిలిచిందును, అప్పుడు వారు బహుగా ఫలించును. To be fruitful, మనం ఫలించు వారమై ఉండవలనంటే vine branches which is full of fruits, if you are to be fruitful, ఆ యొక్క ద్రాక్ష తీగలు ఫలముల చేత నిండి ఉండవలనంటే like that grace, like that vine is depend upon the vine branches depending on the vine tree, we should depend on Christ and by being filled with the grace of God. ఏ విధముగా ద్రాక్ష తీగలు ఆ ద్రాక్ష వల్లిని ఆనుకొని ఉండునో మనము కూడా దేవుని కృపను ఆనుకొని ఉండవలెను. Lord, you are everything to me. You are everything. ప్రభువా మీరే నాకు సమస్తమునై ఉన్నారు. Without me, I cannot do anything. మీరు లేకుండా నేనేమీ చేయజాలను. Such people will be fruitful. అటువంటి ప్రజలు వారు ఫలభరితులై ఉండును. Next, those who abide in Christ, what do they do? రెండవదిగా క్రీస్తునందు నిలిచి ఉన్నవారు వారేమి చేయుదురు? They will do the perfect will of God. వారు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును నెరవేర్చగలరు. Yeah, if you want to be fruitful, మీరు you will do the will of God. మీరు ఫలవంతులుగా You will ఉండవలనంటే do the will of God. మీరు దేవుని చిత్తమును చేయుదురు. To keep perfect fellowship with God. దేవునితో కూడా పరిపూర్ణమైన ఐక్యతను కలిగి ఉండును. Next, itself will not be revealed. మీ యొక్క స్వయం అన్నది బయలుపడదు. You not do anything to reveal yourself, but only Christ. నీవు నిన్ను బయలుపరచుకున్నందుకు ఏమీ చేయవు, కానీ క్రీస్తునే బయలుపరచుదువు. You not reveal yourself. నిన్ను నీవు నీ స్వయమును బయలుపరచవు. This morning, understand that if you want to be fruitful, you should reveal Christ. ఈ ఉదయ కాలమందు మీరు అర్థం చేసుకుని మీరు కూడా బహుగా ఫలించవలనంటే మీరు క్రీస్తును బయలుపరచువారై ఉండవలెను. Exalt Christ always in your life. మన యొక్క జీవితంలో క్రీస్తునే మనం ఎల్లప్పుడూ కూడా ఘనం హెచ్చించవలెను. When you keep on exalting Christ, when Christ is glorified, then we find that we will be fruitful. మనం ఎప్పుడైతే క్రీస్తును మన జీవితంలో హెచ్చించుతూ ఉంటామో అప్పుడు మన జీవితం ఫలభరితముగా ఉండును. So we'll see what are the blessings we can get when we abide in Christ. క్రీస్తునందు మనం నిలిచి ఉన్నప్పుడు ఎటువంటి ఆశీర్వాదములు మనకు కలుగుచున్నవో మనం ఇప్పుడు గమనించుదాము. In John chapter 15 verse 8, John 15:8, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యంలో here Jesus said, "Here is my Father glorified." నా తండ్రి మహిమపరచబడినట్లుగా మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. Here is my Father glorified. మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. See in verse 7, if you abide in me and my words abide in you, then you shall ask what ye will and it shall be done unto you. That's the first blessing. 7వ వాక్యమందు చదువుచున్నాం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అది తండ్రి యొక్క ఆశీర్వాదం. If you abide in Christ and the word of God is abiding in us, word of Christ is abiding in us, whatever we say when we do it, whatever we ask, God will give us. మనము క్రీస్తునందు నిలిచి ఉండి క్రీస్తు యొక్క వాక్కు మనలో ఉన్నట్లయితే మనము క్రీస్తుని ఏమైతే అడుగుదుమో దేవుడు దానిని మనకు అనుగ్రహించును. God will do everything for us. మన కొరకై దేవుడు సమస్తమును జరిగించును. When we abide in Christ, God will do everything for you. మీరు క్రీస్తునందు నిలిచి ఉన్నప్పుడు క్రీస్తు మీ కొరకై సమస్తమును చేయును. Whatever prayer you pray, God will answer all your prayers. మీరు ప్రార్థించినటువంటికి కూడా దేవుడు జవాబు అనుగ్రహించును. Yeah, when the words of Christ, when the truth is in you, when you abide in the word of God or the commandments of God, then Christ will do everything for you. యేసు యొక్క మాటలు మీలో నిలిచి ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్కులు ఆయన యొక్క ఆజ్ఞలకు మీరు లోబడి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీద ఉండును.
Father is glorified. 8వ వాక్యంలో మనం చదువుతున్నాం, తండ్రి మహిమపరచబడును. When we abide in Christ, we find we are able to glorify Father. మనము క్రీస్తునందు నిలిచి ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు మహిమపరచబడుచున్నారు. Through our action, God the Father is glorified. మనము క్రియ చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు మహిమపరచబడుచున్నారు. Next we see the love of Jesus remains in us. తరువాతగా మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రేమ మనలో నిలిచి ఉన్నది. Read verse 10. 10వ వాక్యం చదువు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. Here what does Jesus say? యేసుక్రీస్తు ఇక్కడ ఏమని చెప్పుచున్నారు? As I kept my Father's commandments నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొన్నట్లుగా and abide in His love. ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము If you keep my commandments, you abide in my love. మీరు నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. When can the love of Christ be seen in us permanently? క్రీస్తు యొక్క ప్రేమ మన యందు ఎప్పుడు శాశ్వతముగా బయలుపరచబడను? When we keep His commandments, or when we walk according to the word of God or truth. మనము ఆయన యొక్క ఆజ్ఞలను గైకొన్నప్పుడు లేదా ఆయన యొక్క సత్యమును అనుసరించి మనం జీవించుచున్నప్పుడు Then that means that time we are able to abide in His love. Our love will remain in us. అప్పుడు మనం ఆయన ప్రేమలో నిలిచి ఉందుము లేదా ఆయన ప్రేమ మనలో ఉండును. So the love of Christ will remain in us, and we are able to reveal His love to others when we abide in the word of commandments of Jesus. క్రీస్తు ప్రేమ మనలో నిలిచి ఉన్నప్పుడు మనము ఆ ప్రేమను ఇతరులకు బయలుపరచుదము, అది ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుందుము. When you keep the commandments of God, మీరు క్రీస్తు యొక్క దేవుని ఆజ్ఞలను గైకొనుచున్నప్పుడు then we find we are able to grow in the love of Christ. అప్పుడు క్రీస్తు యొక్క ప్రేమలో మనం ఎదగడమును గమనించగలము. You grow the love of Christ, and all your actions and words will reveal the love of Christ. మీరు క్రీస్తు యొక్క ప్రేమలో ఎదుగుచున్నప్పుడు మీ క్రియలు అన్నీ కూడా దేవుని ప్రేమను బయలుపరచును. This morning can you say, yes, I am able to reveal the love of Christ? ఈ యొక్క ఉదయ కాలమందు అవును నేను క్రీస్తు ప్రేమను బయలుపరచబోచున్నాను. కాదు, నేను క్రీస్తు ప్రేమను బయలుపరుస్తున్నాను. ఎంతమంది నిత్యం చేయలేమండి? ఎంతమంది నిశ్చయం ఉందో చేతులు పైకెత్తండి. నేను క్రీస్తు ప్రేమని నిలిచి ఉన్నాను, క్రీస్తు ప్రేమని బయలుపరుస్తున్నాను చెప్పడం చేయలేపండి. మీ స్వభావం ద్వారా, మీ క్రియల ద్వారా నేను క్రీస్తు ప్రేమని బయలుపరుస్తున్నాను. ముందు చూసే కదా, 1 యోహాను 2:6 వాక్యము, క్రీస్తులో నిలిచేవాళ్ళు క్రీస్తు ఎలా నడిచారో అలాగే మీరు కూడా నడుస్తారు. చదవండి ఒక్కసారి. ఆయన ఎందు నిలిచి ఉన్న వాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకోలేనో అలాగే తాను నడుచుకున్న బద్దుడై ఉన్నాడు. మీరు క్రీస్తునందు నిలిచి ఉండేలా క్రీస్తు ఎలాగ నడుచుకొనుచున్నారో అలాగుననే మీరును నడుచుకుని వారయుందురు. So when you abide in Him, you are filled with the love of Christ. మీరు ఆయన యందు నిలిచి ఉండేలా మీరు ఆయన ప్రేమతో నింపబడి ఉందురు. When you are filled with the love of Christ, మీరు దేవుని ప్రేమలో క్రీస్తు ప్రేమలో నింపబడి ఉన్నప్పుడు whatever you do, it will fill with the love of Christ. మీరు ఏమి చేసినను అది క్రీస్తు ప్రేమలో నింపబడి All ఉండును. the works will reveal the love of Christ. ఆ క్రియలన్నీ కూడా క్రీస్తు ప్రేమను బయలుపరచును. Who will reveal the love of Christ? క్రీస్తు ప్రేమను ఎవరు బయలుపరచగలరు? Those who have the spirit of forgiveness. ఎవరికైతే క్షమాపణ అనే ఆత్మ కలిగి ఉన్నారో, If you are able to forgive as Christ has forgiven you, if you are forgiving others, it means the love of Christ is in you. క్రీస్తు మిమ్మును క్షమించినట్లుగా మీరు ఇతరులను క్షమించగలుగుతున్నారు అంటే దేవుని ప్రేమ మీలో నిలిచి ఉన్నదని అర్థము. ఏంటంటే సరిగా అతను చెప్పేది మీకు, అతను చెప్పేది నేను, క్రీస్తు ప్రేమ మీద నిలుచుంటే ఏమైతే క్రీస్తు పెద్ద ఉండేది మమ్మల్ని ఎవరైనా క్షమించారో మీరు కూడా ఒకరు క్షమిస్తారు. జీసస్ నెవర్ కెప్ట్ ఎనీ బిటర్నెస్. యేసు ఎప్పుడు ఎన్నడూ కూడా ఎటువంటి ద్వేషం చేదు ఉంచుకోలేదు. చేదు లేదు, ఏ పక్షికి చేదు లేదు, ఆవులు మాత్రం అని దేవుడు ఏమన్నా సంగతి చేసి నా పౌరమా. ఎంతమందికి ఏ చేదు లేదు చేయలేకపోతే ఎవరి పని ఏది చేదే నాకు లేదు.
అసలు జీవితకాలం చేదే లేదు, అసలు జీవితకాలం చేదే లేదు. ఎప్పుడు నేను క్రీస్తు అంగీకరించానో అప్పుడు నుంచి వరకు నాకు చేతి లేదు. అలా కలిసి లేకపోతే నేను చెప్తాను, నాకేం చేయలేదు. పడపడపడ నేను చెప్పేస్తాను, అయినా లోపల ఏం చేయదు ఉండదు. చేతి నేను దేవుడు నాకు కష్టపడలేను, నేను పావర్గా మారలేను. సడన్గా చేసి దేవుడు ఏమన్నాడు, నా పావరమా మీకు ఎంతమంది ఇచ్చేది నా పవర్మా చెప్పగలరు? నువ్వు చేసి దేవుడు నన్ను చేసి నా పవర్మా చెప్పగలరు చెప్పుకొని చేయలేపటి చేతి పెట్టుకున్నా చెప్పలేదు. సరిగా 1 2 3 4 5 బ్రదర్స్ ఒక్కరు కూడా లేదు. చేతి పెట్టుకుంటే చేతి పెట్టుకున్నారు ఆలోచన పక్కన మాట్లాడతారు. కరెక్ట్ కదా? చేతి పెట్టుకున్నారు ఆలోచన చెట్టు మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. చేతి ఒకటి నుంచి మిగతా తగ్గిస్తారు. తెలంగాణ వదిలే చేరుకోవాలండి. విశ్వాసాన్ని సేవకులని ఎవరైనా ఉన్నాయి చేతి పెట్టుకుని దేవుడు నా పవర్మా అని చెప్పలేదు. సచ్ పీపుల్ ఆర్ నాట్ అబాయిడింగ్ క్రైస్ట్. అటువంటి జనులు క్రీస్తులో నిలిచి ఉండుట లేదు. సో అబాయిడింగ్ క్రైస్ట్ విల్ అబాయిడింగ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యందు నిలిచి ఉండుడి, ఆయన ప్రేమ యందు నిలిచి ఉండు. అబాయిడింగ్ ద క్రైస్ట్ విల్ అబాయిడ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఏ క్రీస్తు యందు నిలిచి ఉన్నవారు ఆయన ప్రేమ యందును నిలిచి ఉందురు. సచ్ పీపుల్ విల్ విత్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. అటువంటి ప్రజలు దేవుని ప్రేమను బయలుపరచుదురు. ఇంట్రడక్షన్ చూడండి. దోస్ అబాయిడింగ్ క్రైస్ట్ విల్ విత్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఈ క్రీస్తు యందు నిలిచి ఉన్నవారు క్రీస్తు ప్రేమను బయలుపరచుదురు. చదవండి ఒకసారి. జాన్ 15:10. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వాక్యము. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. 3 మైళ్ళు ఆఫ్ చేయకూడదు. 3 మైళ్ళు దశ ఏంటంటే నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. If you abide in, if you keep the commandment and you abide in my love, you should abide in my love. మీరు నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. You will be filled with my love. మీరు నా ప్రేమ In యందు, other words, you will be filled with my love. మరో మాటలలో చెప్పవనంటే నా ప్రేమతో మీరు నింపబడి You ఉందురు. will be filled with the love of Christ. లేదా క్రీస్తు యొక్క ప్రేమలో నింపబడి ఉందురు. When you are filled with the love of Christ, all your works will be revealed in the love of Christ. మీరు క్రీస్తు ప్రేమలో నింపబడి ఉన్నప్పుడు మీ క్రియలన్నీ కూడా క్రీస్తు ప్రేమను బయలుపరచును. Such people will be able to forgive others as Christ forgave. అటువంటి జనులు క్రీస్తు తమ్మును క్షమించినట్లుగా ఇతరులను కూడా క్షమించగలరు. Such people will never keep any bitterness. అటువంటి ప్రజలు ఎటువంటి చేదును ఉంచుకొనరు. Such people will never speak evil of others. అటువంటి ప్రజలు ఇతరుల గురించి ఏమాత్రం కీడుగా మాట్లాడరు. Speak good of others. వారు ఎల్లప్పుడూ ఇతరుల గురించి మేలైన వాటిని మాట్లాడుదురు. So such character those who have, they are the one who abide in Christ. అటువంటి స్వభావం ఉన్నవారే క్రీస్తు నందు నిలిచి ఉన్నవారు. So this morning understand that when you are abiding in Christ, you are filled with the love of Jesus. కాబట్టి ఉదయం The very life of Jesus can be seen in your life. కాబట్టి ఉదయ కాలమందు క్రీస్తు యందు మీరు నిలిచి ఉన్న ఎడల క్రీస్తు యొక్క ప్రేమ మీలో నిలిచి ఉండును. లేనట్లయి మరో మాటలలో చెప్పవలనంటే క్రీస్తు యొక్క స్వభావము మీ యందు నిలిచి ఉండును. You will carry the characters of Christ. క్రీస్తు యొక్క స్వభావమును మీరు బయలుపరచుదురు. The very way Christ walked, you will also walk. క్రీస్తు నడిచినటువంటి అదే మాదిరిగా మీరు కూడా నడుచుదురు. Next important blessing we get is you are filled with the joy. దానివల్ల మనకు కలుగుచున్న ముఖ్యమైన ఆశీర్వాదం ఏమిటనగా మనం సంతోషము చేత నింపబడి ఉందుము. 11వ వాక్యం. These things I have spoken unto you, that my joy might remain in you, that your joy might be full. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. These things I have spoken unto you, what is the meaning? నేను మీతో చెప్పిన సంగతులనగా అర్థం ఏమిటి? That is, if
you keep my commandments, you shall abide in my love. మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల మీరు నా ప్రేమలో నిలిచియుందురు అన్నది. When you abide in the love of Christ, you are filled with the joy. మీరు Fullness of joy will be there. మీరు క్రీస్తు యొక్క ప్రేమ యందు నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క సంతోషము చేత పరిపూర్ణమైన సంతోషము చేత నింపబడి ఉందురు. Yeah, when you abide in Christ, you are filled with the love of Christ. మీరు క్రీస్తు యందు నిలిచి ఉన్నప్పుడు క్రీస్తు యొక్క ప్రేమతో నింపబడి ఉందురు. Full of joy, full of joy. అప్పుడు మీరు పూర్తిగా పరిపూర్ణమైన సంతోషము చేత నిండి ఉందురు. Filled with the full of joy. అటువంటి జనులు పరిపూర్ణమైన సంతోషము కలిగి ఉందురు. Such a filled with full of joy. అటువంటి వారు పరిపూర్ణమైన సంతోషము చేత నింపబడి ఉందురు. There is no sorrow in their life. వారి జీవితంలో ఎటువంటి దుఃఖం ఉండదు. From this, what do we understand? దీని ద్వారా మనం ఏమి గ్రహించుకొనిచున్నాం? When you are filled with the love of Christ, then you are able to walk as Christ walked. మనం క్రీస్తు యొక్క ప్రేమతో నింపబడి ఉన్నప్పుడు మనం క్రీస్తు నడిచినట్లుగా నడుచుకుందుము. Such people are able to forgive others. మనం ఇతరులను క్షమించగలరు. Such people అటువంటి జనులు ఇతరులను క్షమించగలరు. will not keep any bitterness. ఎటువంటి చేదు ఉంచుకోలేరు. Such people will be filled with the joy. అటువంటి జనులు మాత్రమే సంతోషం చేత నింపబడుదురు. Yeah, no bitterness, ఎటువంటి చేదు లేదు. no hatred, no anger. ఎటువంటి ద్వేషం, ఎటువంటి కోపము లేదు. They will be always joyful. వారు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండెదరు. Next, what is the thing that we see? అటు తరువాతగా మనం ఏమి గమనించుచున్నాం? We have a friendship with Jesus. మనం యేసుతో స్నేహము కలిగి ఉంటున్నాం. 14 and 15 verse, Gospel of John 15, 14, 15. యోహాను 15వ అధ్యాయం 14, 15 వాక్యము చదివాము. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులు అని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ నీకు తెలియజేసింది. So what is Jesus saying? యేసు ఏమని చెప్పుచున్నారు? Friends, if you do whatever I command you, నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నిటిని మీరు చేసిన ఎడల you are my friends. మీరు నాకు స్నేహితులై ఉందురు. Whatever I say, if you do, you are my friend. మీరు ఏం చేసినా మీరు నాకు స్నేహితులై ఉందురు. Keep the commandments of Jesus. మీరు Follow the word of God. Do walk according to the word of God. మీరు యేసు యొక్క ఆజ్ఞను గైకొనిన ఎడల లేదా దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా నడుచుకొనిన ఎడల Then you become a friend of Jesus. అప్పుడు మీరు యేసు యొక్క స్నేహితులుగా మారుచున్నారు. You will not become enemy, but the friend of Jesus. మీరు శత్రువులై ఉండగా స్నేహితులుగా మారుచున్నారు. So, for them, Jesus will do everything for them. For such people, God, Jesus will do everything for them. అటువంటి చెల్లుల కొరకు క్రీస్తు సమస్తమును చేయును. Another blessing, what do we see? తరువాత మరొక ఆశీర్వాదం మనం ఏమి పొందుచున్నాం? They'll have confidence. వారిలో ఒక నిరీక్షణ ఉండును. At the coming of the Lord Jesus, they'll have the confidence. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో వారికి ఒక నిరీక్షణ కలుగును. That I will be caught up at the coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రాకడలో నేను కొనిపోబడగలను. 1 John chapter 2 verse 28. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యమును చదివేదము. 8. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. We'll have confidence and not be ashamed. That is coming. ఆయన యొక్క రాకడ యందు మనకు నిరీక్షణ కలుగును, ధైర్యము కలుగును, కానీ సిగ్గుపడము. When you abide in Christ, you will have the confidence. మనము క్రీస్తునందు నిలిచి ఉన్నప్పుడు మనం ధైర్యము కలిగి ఉందుము. Today, this morning, if you are abiding in Christ, or if you walk according to the truth, or keep all His commandments, ఈ ఉదయ కాలమందు మీరు క్రీస్తునందు నిలిచి ఉన్న ఎడల, లేనట్లయితే ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల you are filled with the love of Christ. మీరు దేవుని ప్రేమ చేత, క్రీస్తు ప్రేమ చేత నింపబడి ఉందురు. Then we are able to forgive as He has forgiven us. ఆయన క్రీస్తు మనల్ని Forgive others as He has forgiven us. క్రీస్తు మనల్ని క్షమించినట్లు మనం ఇతరులను క్షమించుదుము. Such people have the confidence of His coming. అటువంటి ప్రజలు ఆయన యొక్క రాకడ యందు ధైర్యము కలిగి ఉందరు. What does St. John say? కనుక పరిశుద్ధుడైన యోహాను ఏమని చెప్పుచున్నారు? Abide in Him. ఆయనలో నిలిచి ఉన్న వారెవరో. Now we abide in Him. Now we should abide in Him. The commandment is given to the church. సంఘములకు ఇచ్చుచున్నటువంటి ఆజ్ఞ మీరు ఆయనలో నిలిచి ఉండినప్పుడు. Now little children abide in Him.
చిన్నపిల్లలారా నాలో తనను నిలుచున్నది చూడండి. కాబట్టి చిన్నపిల్లలారా చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు కింద అబ్బాయి మీరు ఆయన ఇంగ్లీష్ అబ్బాయి దట్ ఈస్ కమాండ్మెంట్స్. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన యందు మీరు నిలిచి ఉండుడి. ఇప్పుడు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. So that when he comes, we'll have the confidence and not be ashamed. కాబట్టి ఆయన వచ్చుచున్నప్పుడు మనలో ఒక ధైర్యం ఉండును, మనం సిగ్గుపడము. When you walk about in the truth, you have the confidence. మనము సత్యమును అనుసరించి నడుచుచున్నప్పుడు మనలో ధైర్యము కలిగి ఉండుము. When you walk about in the, you have the confidence. You are not ashamed. మీరు ఆ దేవుని వాక్యానుసారముగా జీవించుచున్నప్పుడు మనము సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండుము. Then when you are having the confidence, then you will come closer to Jesus. మనకు ధైర్యం కలిగి ఉన్నప్పుడు మనం క్రీస్తులకు సమీపముగా వచ్చుచున్నాము. Who will come closer to Jesus? యేసులకు ఎవరు సమీపముగా రాగలరు? The confidence. ఎవరికైతే ధైర్యం ఉండునో. How can we get a confidence? మనకు ఆ ధైర్యం ఎలాగ కలుగును? When you walk according to the truth. మనము సత్యం అనుసరించి నడుచుచున్నప్పుడు. As you walk, if you walk, then you are able to have that confidence. ఆయన నడిచినట్లుగా నడిచినప్పుడు మనకు ఒక ధైర్యం కలుగును. That's right. St. Paul says to the people, walk in love as Christ loved us. కనుకనే పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా మీరు ప్రేమలో నడుచుకొనుడి. Walk by faith. విశ్వాసములో నడుచుకొనుడి. Walk in the spirit. ఆత్మలో నడుచుకొనుడి. Walk by doing the will of God. దేవుని యొక్క చిత్తము చేయుట యందు నడుచుకొనుడి. Then you get the confidence అప్పుడు మనకు ధైర్యము కలిగి ఉండుము. to face Him face to face. ఆయనను ముఖాముఖిగా దర్శించుటకు ధైర్యము కలిగి ఉండుము. Such people will, those who abide in Christ, next we see the blessing is they will never sin. తరువాతగా క్రీస్తునందు నిలిచి ఉన్నవారు వారు పొందుచున్నటువంటి మరొక ఆశీర్వాదం ఏమిటనగా వారు ఇకను పాపము చేయరు. They will live a sinless life. వారు పాపము లేని ఒక జీవితము చేయుదురు. That is what we see in 1 John chapter 3 verse 6. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చదవగలము. Sinner not. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. So, those who abide in Christ will never sin. ఆయన యందు క్రీస్తునందు నిలిచి ఉన్నవాడెవడు పాపము చేయడు. They will live a sinless life. వారు పాపము లేని జీవితం చేయుదురు. When you walk according to, when you keep His commandments, when you are done your friend with love and live a sinless life. ఆయన యొక్క ఆజ్ఞలు కనుక గైకొని ఆయన ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు, ప్రేమ చేత నింపబడి ఉన్నప్పుడు మీరు పాపము లేని ఒక జీవితం చేయుదురు. Next, those who abide in Christ will abide in the doctrines of Christ. తరువాతగా క్రీస్తునందు నిలిచి ఉన్నవారు క్రీస్తు యొక్క ఉపదేశముల యందు నిలిచి ఉందురు. Opposite doctrine is given, but you should not just hear it one year and throw it away the other year. అపోస్తల ఉపదేశం ఇవ్వబడుచున్నది, ఒక చెవుల విని మరొక చెవులో దాన్ని పారవేయుచున్నారు. We should not do like that. మనం అలాగున చేయకూడదు. We should walk, we should abide in the doctrines of Christ. క్రీస్తు యొక్క ఉపదేశముల యందు మనం నిలిచి ఉండవలెను. Turn to 2 John verse 9. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 9వ వాక్యమందు, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. Yeah, he that abideth in the doctrine of Christ hath God Father and Son. క్రీస్తునందు ఉపదేశమందు నిలిచి ఉన్నవాడు వారి తండ్రి యందు కుమారుని యందు నిలిచి ఉన్నాడు. Abide in the doctrine of Christ, what does it mean? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండుట అనగా ఏమిటి? Having fellowship with the doctrines of Christ. క్రీస్తు యొక్క ఉపదేశములతో ఐక్యత సహవాసము కలిగి ఉండుట. Completely depending on the doctrines of Christ. పూర్తిగా క్రీస్తు యొక్క ఉపదేశములను ఆనుకుని ఉండుట. Walking according to the doctrines of Christ. క్రీస్తు యొక్క ఉపదేశమును బోధను అనుసరించి నడుచుకొనుట. Don't be hearers but the doers of the truth. మనము కేవలం వినువారు మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యానుసారంగా క్రియ చేయు వారమై ఉండుము. These are certain blessings we get when we abide in Him. మనము ఆయనలో నిలిచి ఉన్నప్పుడు ఈ ఆశీర్వాదములన్నీ మనం పొందుచున్నాము. Who shall abide in Christ? క్రీస్తునందు ఎవరు నిలిచి ఉండగలరు? All of you cannot abide in Christ. అందరూ క్రీస్తునందు నిలిచి ఉండలేరు. Only the Son can abide
abide in the house. క్రీస్తు కుమారుడు ఒక్కడే ఇంటి యందు నిలిచి ఉండగలడు. Servants will not abide in the house. దాసులు నిలిచి ఉండలేరు. The servants will not abide in the house. Only the son will abide in the house. దాసులు ఇంటి యందు శాశ్వతముగా నిలిచి ఉండలేరు, కానీ కుమారులు వారసులే నిలిచి ఉండగలరు. Some of you have the name called sons. కొడుకులు అంటారు, ఇంట్లో ఉండరు, తిరుగుతూ ఉంటారు, కాల్చులు ఇంట్లో ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు, వర్క్ వాళ్ళతో తిరుగుతారు, వీధిగా తిరుగుతారు. వాళ్ళు కుమారులు. ఇంట్లో కుమారుల పేరు, ఇంట్లో ఉండరు. సర్వెంట్ నాట్ అవార్డ్ ఇన్ ద హౌస్, బట్ అవార్డ్ సేస్. దేవుని యొక్క వాక్యం సెలవించుచున్నది, దాసుడైన వాడు ఇంటి యందు నిలిచి ఉండడు, సన్ విల్ అవార్డ్ ఇన్ ద హౌస్. కుమారుడు మటుకే నిలిచి ఉండును. ఎంతమంది పిల్లలు చెప్పండి, ఇంటికి వదిలేసుకుని నేను ఎక్కడికి వెళ్ళను, ఇల్లు ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి బయటకు వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. అలా చేయి చెప్పండి. ఎంతమంది పిల్లలు, ఎంతమంది టైం పాస్కి ఇటు వాటిని తిరుగుతాము, మనం ఇంట్లోనే ఉండే పిల్లలు చేయలేమండి, చేయలేము సరిగా సరిగా మిత్రులను గాలి తిరుగు చూడు, సరిగా చెప్పండి, సరిగా చేయలేము. గాలి తిరుగు ఇంట్లో ఉండరు, ఫ్రెండ్స్తో పాటు ఇటు తిరుగుతూ ఉంటారు. నేనంటే కుమార్తె కాదు, ఇంట్లో కుమార్తె కాదు. ఎక్కడ వాటి చదువుతాము? జాన్ చాప్టర్ 8:35 జీసస్ సేస్. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వాక్యమందు ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగ చెప్తున్నారు, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. Servant will not abide in the house. దాసుడు ఎల్లప్పుడూ ఇంటి యందు నివాసము చేయడు. They are only just there for name's sake. For the name's sake they are in the house. వారు కేవలం నామ పేరుకు మాత్రం ఉందురు. పర్చేస్ అయిపోతారు. కుమారుడు ఏం చేస్తాడు? అన్ని పని చేసి అక్కడే ఉంటాడు. కుమారుడు ఒక there is a story during the time of that Abraham Lincoln. అబ్రహాం లింకన్ దినములలో జరిగిన ఒక కథ ఉన్నది. He abolished the slavery. ఆయన దాస్యత్వమును, ఆయన వెట్టి చాకిరిని ఆయన తొలగించి నిర్మూలన చేశాడు. Once he bought a servant. ఆయన ఒకసారి ఒక సేవకుడు తీసుకుని ఒక బానిస అమ్మాయిని ఆయన కొనుక్కొనేను. She was a slavery. ఆమె బానిసత్వంలో ఉండేను. Then he was buyer. ఆయన ఆమెను వెలవిచ్చి కొనేను. When he bought her, ఆమెను కొన్న తర్వాత he told her, "You can go." ఆమెను చూచి, నీవు ఇప్పుడు స్వతంత్రురాలుగు, వెళ్ళుము అని చెప్పాను. Those days, in the early days, they will buy and keep that boy or girl in the house to do all the works. ఆ దినములలో వారు ఆ విధముగా దాసులను క్రయమిచ్చి కొని వారి ఇంటిలో వారు పనులు చేయించుటకు ఉంచుకొందురు. But what is Abraham Lincoln the president do? అయితే అబ్రహాం లింకన్ ఏం చేశాను? President. ఆయన ప్రెసిడెంట్ గా ఉండేను. He bought a girl. ఆయన ఒక స్త్రీని కొనుక్కొని ఆమెను స్వతంత్రురాలుగా విడిచెను. But that girl did not go. అయితే ఆ అమ్మాయి వెళ్ళలేదు. When he told, "You can go wherever you want to. You are free." ఆయన చెప్పాను, ఇప్పుడు నీవు స్వతంత్రురాలకు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళవచ్చు, నీవు వెళ్ళుము అని చెప్పాను. Because they will put the chains on the humans and take it to the market to be sold. వారు ఆ రోజులలో బానిసలకు, మనుషులకు చేతులకు సంఖ్యలు వేసి మార్కెట్కు తీసుకుని వెళ్ళి అమ్మేసేవారు. మేకలు, కుక్కలు, నక్కలు ఇవన్నీ అమ్మినట్టుగా మనుషులు కూడా అమ్మేవాడు. సో హీ బాట్ దిస్ గర్ల్. ఆయన ఆ విధముగా ఆ అమ్మాయిని కొనుక్కొనెను. ఇప్పుడు నేను నిన్ను విడుదల చేయించున్నాను, నీవు వెళ్ళవచ్చును. అయితే ఆ అమ్మాయి ఏమని చెప్పాను? నేను ఎక్కడికి వెళ్ళగలను? మీరు నన్ను విడుదల చేసి ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు, నేను నీతోనే నిలిచి ఉంటాను. ఆయన ఆమె ప్రేమతో నింపబడెను. అబ్రహాం లింకన్ తోనే ఉండి ఆయననే సేవించాలని కోరుకొనెను. క్రీస్తు మీ యొక్క సమస్త పాపముల నుండి మిమ్మల్ని విడిపించెను. సాతాను యొక్క బంధకముల నుండి మిమ్మల్ని విడిపించెను.
weakness, everything has delivered you. లోకం యొక్క బంధకముల నుండి, పాపం యొక్క బంధకముల నుండి, వ్యాధి యొక్క బంధకముల నుండి, సమస్త విధమైనటువంటి బంధకముల నుండి మిమ్మల్ని విడిపించెను. Now we are freeing you. ఆయన ఇప్పుడు మిమ్మల్ని విడుదల చేసి ఉన్నారు. Now what does the Lord expect from you? ఇప్పుడు దేవుడు మీ యందు నుండి ఏమి ఎదురు చూచుచున్నారు? You should love Him. మీరు ఆయనను ప్రేమించవలెను. You should abide in Him or with Him, come in Him. ఆయన యందు, ఆయనలో, ఆయనతో మీరు నిలిచి ఉండవలని కోరుచున్నారు. You want that you should serve Him. మీరు ఆయనను సేవించవలని కోరుచున్నారు. Jesus has freed you as that Abraham Lincoln has freed that little girl. ఏ విధముగా అయితే అబ్రహాం లింకన్ ఆ చిన్న ఆ చిన్న అమ్మాయిని విడుదల చేసెనో, యేసుక్రీస్తు కూడా నిన్ను అలాగునే విడుదల చేసెను. How much more you have to love your Jesus? మీరు క్రీస్తు యేసును ఇంకా ఎంత అధికముగా ప్రేమించవలెను. How much more you desire to be in Jesus? మీరు ఎంత అధికముగా క్రీస్తునందు నిలిచి ఉండవలని కోరుకొనవలెను. What is your character? ఈ ఉదయ కాలమందు మీ స్వభావం ఎలా ఉన్నది? Are you, after you are washed and bought by the blood of Jesus, are you behaving like a servant or like a son? ఆయన యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడుగబడినటువంటి ఒక సేవకునిగా, దాసునిగా లేదా ఆయన కుమారునిగా నడుచుకొనిచున్నారా? Are you following Jesus? ఎంతమంది క్రీస్తుని, Are you following Jesus? నీవు క్రీస్తుని ఏ విధముగా వెంబడించుచున్నావు? Are you abiding in Jesus or working like a servant? నీవు క్రీస్తునందు నిలిచి ఉన్నావా లేదా ఒక దాసుని వలె పనిచేయుచున్నావా? Jesus said that abide in me and I in you, the same bringeth forth much fruit. నేను ఎవరి యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు Abide in me, నాలో నిలిచి ఉండుడి, I in you, నేను నీలో నిలిచి the same ఉండును. bringeth forth much fruit. అప్పుడు మీరు బహుగా ఫలించుదురు. Without me can do nothing. ఆయన లేకుండా మీరు ఏమీ చేయజాలరు. How should we have a relationship with Christ? మనకు క్రీస్తుతో ఏ విధముగా సహవాసము కలుగును? By depending on Christ or leaning on Christ. మనం క్రీస్తుని ఆధారపడుట వలన లేదా ఆయన యందు ఆనుకొనుట వలన In fellowship with Christ. క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండుడి. Walk with Christ. క్రీస్తుతో నడుచుకొనుడి. All this possible only when you are filled with the love of God. ఇవన్నీ కూడా Jesus. మీరు దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు మాత్రమే వీలుపడును. Such only can able, those are filled with the love of Christ shall have fellowship with Jesus and depend on Jesus. యేసుక్రీస్తు యొక్క ప్రేమతో నింపబడిన వారు మాత్రమే క్రీస్తుతో సహవాసము కలిగి ఉండగలరు. ఆయననే ఆనుకొని జీవించగలరు. Shall walk in Jesus, which is in obedience. అటువంటి వారు మటుకే క్రీస్తునందు సంపూర్ణ విధేయతలో నడుచుకొనగలరు. Such shall walk in obedience with Jesus. అటువంటి వారు క్రీస్తునందు విధేయత కలిగి నడుచుకొందురు. Such people are able to abide in Christ. అటువంటి వారు మాత్రమే క్రీస్తునందు నిలిచి ఉండగలరు. Such people shall be fruitful. అటువంటి వారు ఫలించగలరు. Abide in me and I in you. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉండును. Then bringeth forth much fruit. అప్పుడు మాత్రమే మీరు బహుగా ఫలించుదురు. For the convention, let us sanctify ourselves. కన్వెన్షన్కు ముందుగా మనలను మనమే శుద్ధీకరించుకుందుము. Learn to abide in Christ. క్రీస్తు యందు నిలిచి ఉండుటకు నేర్చుకొనుడి. To abide in the doctrines of Christ. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండుటకు నేర్చుకొనుడి. The words of Christ, or walk according to the word of God. దేవుని యొక్క వాక్యమును అనుసరించి క్రీస్తు యొక్క వాక్య ప్రకారముగా జీవించుటకు ఆనుకొనుడి. Let us walk like Christ walked. క్రీస్తు నడిచిన ప్రకారముగా మనము కూడా నడుచుదాము. We can be fruitful in all aspects of our life. అప్పుడు మన జీవితంలో అన్ని విధములుగా మనము ఫలించు వారమై ఉండగలము. ప్రభు తామే మీ అందరినీ ఆశీర్వదించును గాక. ద్రాక్ష